వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇక అసెంబ్లీకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చాక్లెట్ కోసం మారం చేసే పిల్లోడిలా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే సభలో మాట్లాడడానికి మైక్ హక్కుగా దక్కుతుందని పిడివాదం చేస్తున్నారు. ఇకపై అసెంబ్లీ జరిగినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టి తాను మాట్లాడాలనుకున్నది మాట్లాడతానంటున్నారు. జగన్ హాజరు కాకపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేలైనా శాసనసభకు హాజరవుతారో లేదో క్లారిటీ లేదు. మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడుతూ పీసీసీ చీఫ్ షర్మిలకు మరోసారి టార్గెట్ అయ్యారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు జగన్ టీం అంతా రిజైన్ చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం 10% మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఆ పార్టీ ఎల్పీ నేతకు ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది. ఎప్పటినుంచో అదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే జగన్ మాత్రం తనకు హోదా ఇవ్వాల్సిందే అంటున్నారు. అసెంబ్లీలో ఉండేది అధికార పక్షం, ప్రతిపక్షం మాత్రమేనని, అటువంటప్పుడు తనను ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు గుర్తించారని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే సభలో మాట్లాడడానికి మైక్ హక్కుగా ఇవ్వాల్సి ఉంటుందని, సభా నాయకుడికి ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలని తనదైన లాజిక్ వినిపిస్తున్నారు. అసెంబ్లీలో ఎవరు ప్రశ్నించకూడదన్న దుర్మార్గమైన ఆలోచనతోనే తనను ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదని విమర్శిస్తున్నారు. ఆ క్రమంలో ఇకపై అసెంబ్లీ జరిగినప్పుడల్లా ప్రెస్ మీట్ పెడతానంటూ ఇక తాను అసెంబ్లీకి రానని చెప్పకనే చెప్పేశారు. జగన్ వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ నేతల్లోనే హాట్ డిబేట్ నడుస్తోంది. ఇకపై అసెంబ్లీ సమావేశాలకు జగన్ దూరంగా ఉండడానికి ఫిక్స్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నాయనంటే హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తులు నష్టం చేయడం, రెడ్ బుక్ పరిపాలన సాగిస్తూ ఉంది. ఇది క్లుప్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, 50 రోజుల ప్రభుత్వం మీద మామూలుగా అయితే అసెంబ్లీలో ఇంతసేపు మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది అని కూడా వాళ్ళు గుర్తించారట. ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేటే 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. ఇక వేరే పార్టీయే లేదు. అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించారట. మరి ప్రతిపక్ష పార్టీని ఆటోమేటిక్లీ ప్రతిపక్షంగా గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కదా. మరి అది గుర్తించారట. ఎందుకు గుర్తిస్తే మైక్ అసెంబ్లీలో ఒక హక్కుగా ఇవ్వాలి. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఉండాలి, హక్కు అది. ప్రతిపక్ష నాయకుడు చేయెత్తితే ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలి. శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని, రాష్ట్రంలో హత్యలు, అరాచకాలు పెరిగిపోతున్నాయని అంకెలతో సహా లెక్కలు చెప్తూ జగన్ తెగ హడావిడి చేస్తున్నారు. ఢిల్లీలో ధర్నా కూడా చేసి వచ్చారు. పాపం అక్కడ ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయాలని భావిస్తే జగన్కు కేంద్ర పెద్దలు ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి: ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు.
జగన్ తమ పార్టీ వారిపై జరిగిపోతున్నట్లు చెప్తున్న హత్యాకాండ గురించి ఏపీ ప్రభుత్వంలోనే కూటమి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నోటికొచ్చిన లెక్కలు చెప్పడం కాదని ఆధారాలు ఉంటే చూపించాలని హోంమంత్రి అనిత డిమాండ్ చేస్తున్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సూచించారు. అయినా జగన్ ఓటమి భారం నుంచి కోలుకోనట్లు అసెంబ్లీలో ముఖం చూపించడానికి ఇష్టపడడం లేదు. ఆ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి పదునైన విమర్శలు గుప్పించారు. జగన్ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అసెంబ్లీకి పోని జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. సిగ్గు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ తనదైన శైలిలో టార్గెట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. మోసం చేయడం మీకు కొత్తేమి కాదు జగన్మోహన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందని పేర్కొన్నారు షర్మిల. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలా కోరుతనమన్నారు. 5 ఏళ్ల పాలన అంతా అవినీతి, దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పులకుప్ప చేసి పెట్టారని విమర్శించారు షర్మిల. ఆమె ఇప్పటికే జగన్ ఢిల్లీ ధర్నాని పెద్ద డ్రామాగా కొట్టిపారేశారు. మర్డర్ అయిన వాడు, మర్డర్ చేసిన వాడు ఇద్దరూ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే. ఇది పొలిటికల్ మర్డర్ కాదు. మరి ఇది పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం, మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం, ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం. మరి మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే పోలవరం కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ సొంత నియోజకవర్గం కదా, మరి దానికోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? విశాఖపట్నం స్టీలు మునిగిపోతుంది, క్యాప్టివ్ మైన్స్ కావాలి అని ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు? ఈరోజు మీ సొంత పార్టీ విషయాన్ని ఏదో జాతీయ సమస్య అయినట్టు దానికి ఓ పెద్ద పిక్చర్ ఇచ్చి ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేస్తున్నారే. ఆ మాత్రం అర్థం చేసుకునే ఇంగితం వాళ్ళకి లేకపోతే వాళ్ళని ఇంకా ఎవడు బాగు చేయలేదు. అసెంబ్లీకి పోనని చెప్తున్న జగన్ ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారని షర్మిల ధ్వజమెత్తారు. బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీసుకు పోననే పని దొంగను వెంటనే పనిలో నుంచి పీకేస్తారు. అలాగే ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండి అర్హత లేదని, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటికా మంచులోకి పోతారో ఎవడికి కావాలని ప్రశ్నించారు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణమే మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో కానీ, మరి వైసీపీలో మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు అయినా అసెంబ్లీలో కనిపిస్తారో లేకపోతే జగన్ బాటే పడతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.